Welcome to MYS India Online Services. We deliver services to home online. ఆన్లైన్లోని వాట్సాప్ ద్వారా మా యొక్క సర్వీస్లని పొందవచ్చు. మా యొక్క సర్వీస్లలో పిఎఫ్ విత్డ్రా, ఐటీ రిటర్న్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ అప్లై, అలాగే లేటెస్ట్గా పడేటువంటి సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కు కూడా అప్లై చేయబడును. ప్రజెంట్ ఈ వీడియోలో పిఎఫ్కు సంబంధించిన ఒక మేజర్ ఎర్రర్ గురించి చెబుతాను. ఆ యొక్క ఎర్రర్ ఏంటంటే కనుక మనం మామూలుగా పిఎఫ్ క్లెయిమ్స్ చేస్తున్నప్పుడు ఈ ఎర్రర్ కనుక డిస్ప్లే అయిందంటే కనుక ఈ ఎర్రర్ గల మీనింగ్ వచ్చేసి ఎర్రర్ వైల్ ఆధార్ అథెంటికేషన్, డెమోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఆర్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ ది సేమ్ అవైలబుల్ విత్ ది ఆధార్ సిస్టమ్ డోంట్ మ్యాచ్ విత్ డీటెయిల్స్ అవైలబుల్ విత్ ఈపీఎఫ్ఓ. ఈ ఎర్రర్ కనుక వచ్చిందంటే కనుక ఏం చేయాలి? ఈ ఎర్రర్ ఎందువల్ల వస్తుందంటే కనుక మన పిఎఫ్లో ఉన్నటువంటి పేరుకి, డేట్ ఆఫ్ బర్త్కి, మన ఐడి ప్రూఫ్స్లలో ఆధార్లో ఉన్న పేరు, డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాకపోతే ఈ ఎర్రర్ అనేది డిస్ప్లే అవుతుంది. మామూలుగా పిఎఫ్ క్లెయిమ్స్ చేసేటప్పుడు డిస్ప్లే అవుతుంది. ఈ ఎర్రర్ని మళ్ళీ ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలా, ఏ విధంగా ప్రాబ్లం రాకుండా చూడాలంటే కనుక మన పిఎఫ్లో ఉన్నటువంటి పేరు, డేట్ ఆఫ్ బర్త్కి ఐడి ప్రూఫ్లో ఉన్న పేరు, డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుందో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత పిఎఫ్లో ఐడి ప్రూఫ్స్ ప్రకారం, ఆధార్ ప్రకారం నేమ్, డేట్ ఆఫ్ బర్త్ని కరెక్షన్ చేసుకుంటే ఆ తర్వాత మీకు ఈ ఎర్రర్ అనేది రాదు. క్లెయిమ్స్ చేసేటప్పుడు ఈ ఎర్రర్ అనేది డిస్ప్లే అవ్వదు. పిఎఫ్ క్లెయిమ్స్ అవుతాయి. మీకు పిఎఫ్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు సింపుల్గా మమ్మల్ని సంప్రదించండి. మా యొక్క ఫోన్ నెంబర్ 8919907388.